జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వైసీపీ ప్రభుత్వం అనేక కుయుక్తులు పన్నుతుందని జనసేన నాయకులు వీర మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే వైసీపీ అవినీతి ప్రజలకు తెలుస్తుందనే భయంతో వారాహి యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ యత్నిస్తుందని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వారాహిపై పవన్ కళ్యాణ్ పర్యటనను మాత్రం ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఓవర్ టు యు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ కూడా రకరకాలైన జీవోలు తీసుకొస్తూ కూడా ఇబ్బందులు పెట్టాలని చూస్తుందంటూ కూడా జనసేన నాయకులు వీర మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న జీవో 1 అని చెప్పి ఏదైతే ప్రతిపక్ష నాయకులందరూ కూడా రోడ్ల మీద తిరగకూడదు, సభలు సమావేశాలు నిర్వహించకూడదని చెప్పి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇదే నేపథ్యంలో కోర్టు కూడా వాక్ స్వాతంత్రాన్ని నిర్వహించి అటువంటి జీవోలు పనికిరావంటూ కొట్టేయడంతో మరోవైపు ఈ నెల 14వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పర్యటిస్తున్నారు. మొత్తం మీద దీంతో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వంలో కూడా మళ్ళీ వణుకు పుట్టిందంటూ కూడా జనసేన నాయకులు కూడా ఓ విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆయన ఏమైనా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే తిరిగి వైసీపీకి ఎక్కడ నష్టం వస్తుందని కావాలని మరి తిరిగి సెక్షన్ 30 వంటి వాటిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలని చూస్తుందంటూ కూడా జనసేన నాయకులు వీర మహిళలు కూడా మండిపడుతున్నారు. అదే విషయానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి జనసేన నాయకులు వీర మహిళలు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సార్, ఎందుకు ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడల్లా ఇటువంటి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? కారణం ఏంటి? ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను. మీకున్నది 151 మంది బలం ఉందండి. 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉంటే ఒక నాయకుడు ఎంత బలంగా ఆ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు, ఎంత అభివృద్ధి చేయొచ్చు, ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు చూస్తుంటే ఎంత పిరికిపంది చర్య అంటే సెక్షన్ 30 అన్నది అమల్లో చేస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారికి వారాహి ఆపుదమనిసే ధైర్యం చేసి ఎవరెవరో పెద్ద పెద్ద మాటలన్నీ ఆడారు. వారాహి ఎలాగ రోడ్ల మీదకి వస్తుంది, ఏ విధంగా వస్తుంది చూస్తాం మేము కూడా అని అన్నారు. ఇప్పుడు వారాహి ఆల్రెడీ వచ్చింది, రోడ్ల మీద తిరిగింది. రేపు 14వ తేదీన రేపు అన్నవరం నుంచి పూజా కార్యక్రమం ప్రారంభించి కత్తిపాడులో భారీ బహిరంగ సభతో ప్రారంభమవుతుంది. ఈ నాయకులకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వానికి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీని చూసి వణుకు పడుతుంది. ఆ వణుక్కి కారణం ఏంటంటే వీళ్ళు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. సిపిఎస్ని రద్దు చేస్తామని సిపిఎస్ని చెప్పారు, అది చేయలేదు. అలాగే ఏదైతే సారా మీద మనకి పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామన్నారో అది చేయలేదు. చాలా ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ పోలవరం డ్యామ్ని కంప్లీట్ చేస్తామన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు 23 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెప్పిస్తామన్నారు, రైల్వే జోన్ తెప్పిస్తామన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి రెడీ అయిపోయారు. ఇవన్నీ ప్రతి విషయం మీద అదేవిధంగా పశ్చిమ గోదావరిలో ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇలాంటి ఏటేటి అన్యాయాలు జరుగుతున్న వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు రేపు గట్టిగా మాట్లాడబోతున్నారని వాళ్ళకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక సునామీలాగా ఉంటుంది. ప్రభుత్వం వైఫల్యాలని పవన్ కళ్యాణ్ గారి నోటి నుండి వస్తే ఏ విధంగా ఉంటుంది. అదే కాకుండా ఇంకొక విషయం చెప్తున్నాను. ఒకటే, పవన్ కళ్యాణ్ గారు వస్తారని వేచి చూస్తున్న ఈ వైసీపీ నాయకుల్లో ఎంతమంది ఉన్నారో రేపు క్యూ కట్టిపోతున్నారు. పవన్ కళ్యాణ్కి వస్తే ప్రభుత్వమే సేక్ అవుతుంది. ఒక్క ఈస్ట్ గోదావరి యాత్రతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజకీయం మొత్తం మారబోతుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. జగన్మోహన్ రెడ్డితో ఉన్న మంత్రులందరికీ బాగా తెలుసు. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు కత్తిపూడి సభతోనే ప్రారంభం అవుతుంది. ఒక యుద్ధ వాతావరణం ఏ విధంగా అనౌన్స్ చేశారో పవన్ కళ్యాణ్ గారు, ఈ అన్యాయాలు అక్రమాలు ఎన్ని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఈ గొడ్లపోటు కానీ ఈ కోడి కత్తి డ్రామాలు కానీ చేసి లాస్ట్ టైం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కానీ లేకపోతే ఈ నాన్నగారు ఎవరైతే రాజశేఖర రెడ్డి ఉన్నాడో రాజశేఖర రెడ్డి గారు తాలూకా చేసే కార్యక్రమాలు పేరు పెట్టుకొని ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ లేకపోతే ఈ విధంగా చేస్తాడనుకుంటే రాష్ట్రాన్ని ఇంత ఒక 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తాడని ప్రజలకు తెలియక ఓటేసి గెలిపించామని అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడా, ఈస్ట్ గోదావరి ఎప్పుడు వస్తే మనం బాధలు చెప్పుకుంటామా, మనం అందరం రెడీగా ఉన్నామని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు ఈ యాత్ర కోసం. వారాహిని ఆపే దమ్ము ధైర్యం ఏ ఒక్కరికి కూడా వైసీపీ నాయకుల్లో కానీ ముఖ్యమంత్రికి కానీ లేదు. సెక్షన్
30 ఇప్పుడు అమలు చేస్తున్నాడు. అప్పుడు జీవో నెంబర్ 1 అమలు చేసి మొత్తం ఎక్కడ కూడా బహిరంగ సభలు కానీ ఏమీ లేకన్నా చేద్దాం అనుకుని చేశాడు. కోర్టు నుండి ఇది వచ్చి మొత్తం అవమానానికి గురయ్యాడు. అలాగే ఇప్పుడు సెక్షన్ 30 పెట్టి ఈ జనసేన కార్యకర్తలను కానీ జనసేన నాయకులను కానీ ఆపుదాం అనుకున్నాడు. అది మీకు పిచ్చితనం. ఎందుకంటే 151 ఎమ్మెల్యేలు ఉండి కూడాను అందరూ కూడా చేతగాని దద్దమ్మలు, చేతగాని వెధవలు కాబట్టి ఎవరు కూడా రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయకన్నా భూములు లేకపోతే వాళ్ళతో సారా కంపెనీలు, ఇసుకలు వీటి దందా చేసుకుని డబ్బు సంపాదించుకున్న పనిలో ఉన్నారు తప్పించి ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల కోసం ఎవరు మంచి చేద్దామని ఒక్క ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఇప్పుడు సెక్షన్ 30 తెస్తే ఎవరు భయపడరు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క వాళ్ళ రక్తంలో నాళ్ళలో ఉంది జనసేన పార్టీ రావాలని, ప్రజల్లో ఉంది జనసేన పార్టీ రావాలని. నువ్వు సెక్షన్ 30 కాదు కదా, ఎన్ని సెక్షన్లు తెచ్చుకున్నా రేపు జనసేన పార్టీ వారాహి బండిని ఆపే దమ్ము ధైర్యం మీకెవరికి లేదని క్లియర్గా చెప్తున్నాం. మేడం గారు, మనకి జీవీఎంసీ 17వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అనుశ్రీ గారు ఉన్నారు. మేడం గారు, ఎందుకు ఇలాగ ప్రభుత్వం ప్రతిసారి ఇటువంటి ఆంక్షలు పెడుతుంది? దీనివల్ల ఏమైనా జనసేనకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా? జనసేన పార్టీకి ఇప్పుడు ఈ ఆంక్షల వల్ల ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతిసారి కూడా ఇటువంటి ఆంక్షలు విధించడం వల్ల ఎటువంటి ప్రభుత్వానికి ఎందుకు చేస్తుంది? ఏమైనా భయం పడుతుందా, లేకపోతే దీనివల్ల ఏమైనా ప్రభుత్వానికి జనసేనకి ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉందా? నష్టం ఎందుకు వస్తుందండి? ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలని మేమేం భయపడం, జనసేన భయపడదు, ఏం భయపడదు. వారాహి వస్తుంది, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ నాయకులు ఎందుకు భయపడుతున్నారు? వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పులు వల్ల వాళ్ళు భయపడాల్సిన ఎందుకు వచ్చింది? రేపు ప్రభుత్వం జనసేనయే వస్తుంది, వారాహి వస్తుంది. అమ్మవారి స్వరూపం వారాహి అంటే రేపటి నుంచే వారాహి నవరాత్రులు స్టార్ట్. అలాంటిది అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి రేపటి నుంచే వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ విజయం సాధిస్తారు ఈ వారాహి యాత్ర మీద. ఎవరి అతని మీద ఒక ఈగ కానీ ఏది కానీ వాళ్ళే అస్సలు ధైర్యం చేయరు. ఎవరును వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఓటమి తప్పదు. రేపు జనసేన డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని నేను ఆశిస్తున్నాను. మరి జన సైనికులు ఉన్నారు బ్రదరు, ఏమనిపిస్తుంది? ఎందుకు ప్రభుత్వం ఇలా ఇబ్బందులు పడుతుంది ప్రతిసారి పవన్ కళ్యాణ్? వారాహి యాత్ర అంటే వైసీపీ వాళ్ళకి ఉచ్చపడుతుంది వాళ్ళకి వారాహి యాత్ర అంటే. ఎందుకంటే లాస్ట్ టైం వారాహి బండి స్టార్ట్ అవబోతుందంటే జీవో 1 అనే ఒక తీసుకొచ్చారు. ఎందుకు? వాళ్ళకి భయం. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనే భయం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి స్టార్ట్ చేస్తే నిమిషంలోనే ఆ పేరు నాని అనేసి, ఆ కొడాలి నాని అనేసి, ఎవరో వీళ్ళు అల్లటప్పగళ్ళు అందరూ ప్రెస్ మీట్లు పెట్టేసి నిమిషంలో ఇలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన నిమిషంలో ప్రెస్ మీట్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే భయం. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడితేనే భయం. అదే పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రోడ్డులో తిరిగితే వచ్చ కారిపోద్ది ఒక్కొక్కడికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వచ్చి మాట్లాడితే ఈ ఉన్న 151 ఎమ్మెల్యేల మొత్తం అంతా వాళ్ళు చేసిన మొత్తం క్రైమ్లు, మొత్తం అన్ని భూదందాలు, ఇసుక దోపిడీలు మొత్తం ఇవన్నీ బయటపడతాయని భయపడుతున్నారు. దానికే ఇప్పుడు ఈ సెక్షన్ 30 అనేసి పెట్టడం, ఆంక్షలు బిగించడం ప్రభుత్వం యొక్క వైఫల్యంగా భావిస్తూ ఇప్పుడు జన సైనికులందరూ దీన్ని గట్టి నిరసన చేస్తున్నారండి. ఖచ్చితంగా కూడా జనసేన వారాహి యాత్ర కానీ ప్రారంభమైతే ఖచ్చితంగా వైసీపీ పార్టీకి కూడా తీవ్ర నష్టం జరుగుతుందనే ఒక రకమైన భయం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇంతవరకు కూడా వారి 4 ఏళ్ల పరిపాలన ఇంతవరకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు. ప్రజలు అనేక ఇబ్బందులు పెడుతూ వచ్చారు. మరోవైపు భూ కబ్జాలు పెరిగాయి, ఎక్కడికక్కడ అన్యాయాలు పెరిగాయి, క్రైమ్ రేట్ పెరిగింది. ఈ విధంగా ఎక్కడ చూసినా ప్రభుత్వంలో అనేక విధాలుగా వైఫల్యమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు వారాహి యాత్ర ప్రారంభమైన తర్వాత జనాలకు వస్తే ఇవన్నీ ఎండగడతాడనే ఒక రకమైన భయంతోనే కావాలనే పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతిసారి ఆయన ఏదైనా కార్యక్రమం చేపట్టిన ప్రతిసారి కూడా ఈ విధంగా ఆంక్షలు విధిస్తూ ఆయన ఇబ్బంది పెట్టాలని కూడా వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా కూడా వారికి ఇటువంటి ఆపలేరు. ఎందుకంటే జనాల్లో ఆయనకు విపరీతమైన ఆదరణ ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆయనకు నీరాజనాలు పలుకుతారు. వారాహి యాత్ర ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో కూడా వెను మార్పులు వచ్చే అవకాశం ఉంది అని కూడా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకరరావు, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం. తెలంగాణలో పొలిటికల్ హీట్